అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చిండా. ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. ఫర్ ది ఫస్ట్ టైమ్ మన ఇండియాలో ఒక 19 ఏళ్ల పిల్లోడు రష్యా రూపొందించిన క్యాన్సర్ వ్యాక్సిన్, అదే ఎంటెరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ని పొందబోతున్నాడు. ట్రయల్స్‌లో పాల్గొనబోతున్నాడు. ఇదేమన్నా సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ చావకుండా బతుకుతారు. అసలు మన ప్రపంచంలోనే చాలామంది చనిపోతుండేది ఫస్టు గుండె జబ్బులు, ఇంకా ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. సెకండ్ పొజిషన్‌లో ఉండేది క్యాన్సర్ పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్సే చాలామంది చనిపోతున్నారు. ప్రపంచంలో రెండవ స్థానం. ఓకేనా? ఇప్పుడు ఈ పిల్లోడు అసలు ఏం జరిగింది? దీని గురించి అయితే నేనైతే చెప్తా. లక్నోలో ఒక ఫ్యామిలీ అయితే ఉంది. మనుకుమార్ శ్రీవాస్తవ తర్వాత ఈయన పెళ్ళాం వచ్చి కాంచన్ లత. వీళ్ళకి ఒక కొడుకైతే ఉన్నాడు. అంశు శ్రీవాస్తవ్ అని. బీటెక్ అయితే చేస్తా ఉన్నాడంట. 2023లో ఈ 19 ఏళ్ల పిల్లోడికి ప్రేగు క్యాన్సర్ ఉందని అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. అప్పటి నుంచి ట్రీట్మెంట్ అయితే తీసుకొని అయితే వస్తా ఉన్నారు. ఫైనల్‌గా ఇప్పుడు డాక్టర్స్ అయితే చేతులెత్తి ఎత్తేసినారు. ఇక మీ కొడుకు బతకడు, ఇంక మేమేం చేయలేమని అయితే చెప్పేసినారు. నిజంగా పేరెంట్స్‌కి కొడుకు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడంటే దీనికన్నా పెద్ద నరకం ఇంకోటుండదు. అవునా కదా? కళ్ళ ముందే కొడుకు చనిపోతా ఉంటే ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ వాళ్ళప్పొచ్చి రియల్ ఎస్టేట్‌లో కంపెనీలో ఒక ఉద్యోగం అయితే చేస్తున్నాడు. వాళ్ళమ్మ డైలీ ఏదో ఒక అద్భుతం జరగాలనైతే డైలీ దేవుడినైతే ప్రార్థిస్తా ఉంది. అప్పుడే దీని గురించి అయితే తెలిసింది వీళ్ళకి. ఆల్రెడీ రష్యా ఒక వ్యాక్సిన్ అయితే రూపొందించింది. దాని పేరే ఎంటెరో వ్యాక్సిన్. అది కూడా కాకుండా ఆల్రెడీ రెక్టోకల్ అంటే 48 మందికి రెక్టోకల్ క్యాన్సర్ అయితే ఉంది. ఆ 48 మందికి ఈ వ్యాక్సిన్ అయితే ఇచ్చిన్నారు. ఆ 48 మందిలో 100% 100% మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఎవరు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవంట. అందుకే ఈ ట్రయల్స్‌లో మా కొడుకుని కూడా తీసుకోవాలా, మా కొడుకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలనైతే ఈ పేరెంట్స్ మన ఇండియన్ గవర్నమెంట్‌కి, రష్యన్ గవర్నమెంట్‌కి చాలా లెటర్స్ అయితే రాసిన్నారు. అది కాకుండా ఒక నేషనల్ మీడియా కూడా వీళ్ళకైతే హెల్ప్ అయితే చేసింది. లాస్ట్ మంత్ అక్టోబర్ 17 ఒక లెటర్ అయితే రష్యాకైతే అందింది. ఆ లెటర్‌ని నీట్‌గా పరిశీలించి ఆ లెటర్‌ని అంటే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే పంపించినారు. వాళ్ళు డిసైడ్ అయితే చేస్తారంట. ఈ 19 ఏళ్ల పిల్లోడికి అంశు శ్రీవాస్తవకి వ్యాక్సిన్ వెయ్యల్లా వద్దని వాళ్ళైతే డిసైడ్ అయితే చేస్తారంట. ఇదేమన్నా సక్సెస్ అయితే ఇదేమన్నా సక్సెస్ అయితే చాలామంది అయితే బతుకుతారు. అవునా కదా? చూడాలి ఏమేమి జరుగుతుందో. చాలామంది అనుకుంటున్నదేమంటే, చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లోడు బ్రతకల్లా, ఈ క్యాన్సర్‌ని తరమగొట్టల్లా, ఈ వ్యాక్సిన్ సక్సెస్ కావాలనైతే చాలామంది అయితే అనుకుంటా ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ కూడా విపరీతంగా అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. రష్యా నుంచి అది ఏం రిప్లై వస్తుందో తెలీదు. అవునా? రష్యా నుంచి ఏం రిప్లై వస్తుందో తెలీదు. చూద్దాం. దీని గురించి ఏమన్నా మళ్ళీ అప్డేట్ ఏమన్నా వస్తే నేనైతే మీకైతే వీడియో అయితే చేస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.